కీర్తనలు 133వ కీర్తన 1వ వచనం సహోదరులు చదువుదాం. 2వ వచనం సహోదరీలు చదువుదాం, స్త్రీలు. 3వ వచనం అందరం కలిసి చదువుదాం. 1వ వచనం సహోదరులు అందరం కలిసిదాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. అందరం కలిసి హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. కూర్చుందామని. తిమోతి, ఆ షర్ట్ కూడా తీరాక కరెంట్ లేదు, ఎట్లా రాదు? ఆ షర్ట్ కూడా తీస్తే గాలి ఎక్కువ వస్తుంది, చూడరాదు? తీరాదు, గాలి రావట్లేదు, అస్సలు రావట్లేదు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. సంఖ్యాబలం తక్కువ కనబడుతుంది అంటే క్రీస్తు పునరుద్ధరణ లేచాడన్న సంగతి తెలియలేదేమో. ఆయన ఎప్పుడో లేచిపోయి వచ్చేసాడు అనుకుంటా. ఇంకా ఇళ్ళల్లో వెతుకుతున్నారేమో, కొంతమందికి తెలియక ఇంకా ఇళ్ళల్లో ఉండిపోయారేమో అనుకుంటున్నా. సరే, వాక్య భాగం మనం చదివాము. నేను సహోదరుల ఐక్యత గురించి మాట్లాడదలుచుకున్నాను. ఒక మాట మళ్ళీ మనం 2 సార్లు చదువుదాము. దీనికి ఉత్తరవాదులు మీరే, సాక్ష్యం పరిశుద్ధాత్మ దేవుడు. మరొకసారి ఫస్ట్ వచనాన్ని అందరం కలిసి 2 సార్లు చదువుదాం. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. మరొకసారి. మేలేనా, మనోహరమేనా? ఐక్యత కలిగి ఉన్నామా? మేలేనా, మనోహరమేనా? సహోదరులను అడగదలుచుకుంటే ఎంతమంది మన సహోదరులతో, పక్క వాళ్ళతో ఐక్యత కలిగి ఉన్నామా? లేదా చిన్న చిన్న కలతలు మన మనసుల్లో ఒక సహోదరుని మీద ద్వేషభావం ఉందా? చెప్పమంటే ఎవరు చెప్పరు దాదాపు. ఇక ఇటువైపు తిరిగితే మరి మన సంగతి, సిస్టర్స్ సంగతి దాదాపు ఉండి ఉంటుంది అందరికీ. ఒక సిస్టర్ మీద ఒకరికి, ఒక సిస్టర్ మీద ఒకరికి, ఆమె అలా ప్రవర్తించిందని, ఈమె ఇలా ప్రవర్తించిందని ఖచ్చితంగా ద్వేషభావం ఉండి ఉంటుంది. ఖచ్చితంగా ద్వేషభావం ఇక మనకు చెప్పనక్కర్లేదు. మన దాంట్లో మాట్లాడుకోని వాళ్ళు కూడా ఉండి ఉంటారేమో. లేదా పైకి మాట్లాడుతూ బయటకు వందనాలు చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. ఉంటుంటారు కదా. ఒప్పుకుంటారు కదా. అయితే నేను దీని గురించి పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకనంటే సహోదరులు అని అంటే మీరు ఇక్కడ నాకు రివర్స్ పని చేస్తారేమో తెలీదు. ఎందుకంటే సహోదరులు అని రాసింది కదా, మీ సంగతి చూసుకొని అంటారేమో. ఫస్ట్ వచనంలో రాసింది సహోదరుల ఐక్యత అని ఉన్నది కదా, మీ సంగతి చూసుకొని అని అంటారేమో. నేనేమనుకుంటానంటే సహోదరుల గురించి కూడా చెప్పాడు. పిలిపిలకు రాసిన పత్రికలో 4:2 చదవనక్కర్లేదు. 2 స్త్రీలు ఉన్నారు. వాళ్ళు కూడా యువదియా సుంటికే అనే ఆ సిస్టర్స్ కూడా గొడవ పడ్డారు సంఘంలో. చాలా పరిచర్య చేశారు, చాలా సంఘ కాపరికి కానీ ఆ నాయకుని కానీ సహకరించారు. కానీ వాళ్ళిద్దరికి ఏక మనసు లేదని రాసి ఉంటుంది. కాబట్టి స్త్రీల గురించి కూడా రాసి ఉంది. మనం దీని గురించి నేను పెద్దగా చెప్పదలుచుకోలేదు. ఎందుకనంటే నాకు ఇచ్చింది మెయిన్ మెసేజ్ కాదు, ఆరాధన వాక్యం కాబట్టి. కానీ దీని గురించి ఒక చిన్న చెప్పి మనం ఆరాధనలోకి వెళ్ళిపోదాం. ఏమని రాసి ఉంటుందంటే 1 యోహాను 3:14-15 ఒకసారి తీసి చదువుతారా త్వరగా?
ఉమ్. ఆ. చాలక్క. మరణంలో నుండి జీవంలోకి దాటాలంటే సహోదర ప్రేమ అవసరం. సహోదర ప్రేమ లేదంటే ఇక మనం ఎక్కడ నిల్చున్నామో ఇక ఆలోచించాలి. రాశాడు కదా డైరెక్ట్గా, ఏడ నిల్చున్నాం? మరి నిత్య జీవం గలవారమని పైకి వెళ్ళిపోతే అన్న కాన్ఫిడెంట్ ఉండి మధ్యలో ఇదేంది మనకు? సరే, ఇక వదిలేద్దాం దీని గురించి. మనం ఆరాధనలోకి వెళ్ళిపోదాం. నేను పెద్దగా ఈ విషయాల గురించి నేను చెప్పదలుచుకోలేదు. నాకున్న అనుభవాల గురించే చెప్పి మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలో చెప్పేసి ముగించేస్తా. దీని గురించి యూఈలో ఒక విషయం చెప్తాడు. 2x2 సిస్టర్ మీకు తెలిసి ఉంటుంది కదా, అదేదో చెప్తాడు. మనం ఒకటే చేద్దాం. నేను మీకు బోధ చేయను, మీరు నాతో మాట్లాడండి, నేను మీతో మాట్లాడతాను. అంతే కదా. నేను రెండే ఎప్పుడు కోరుతాను. ఒకటి నాతో మాట్లాడాలని, రెండవది నేనేం చెప్పానో దాంట్లో నుండి ఆరాధించాలని. ఓకేనా? రైట్, ఆరాధనలోకి వెళ్ళిపోదాం. సహోదర ప్రేమ గురించి చెప్పదలుచుకుంటే, ఒకటి శరీరక సంబంధమైన ప్రేమ, అంటే మన తోబుట్టువులు కానీ బంధువర్గంలో వాళ్ళు ఉన్న కానీ. ఆత్మ సంబంధమైన ప్రేమ ఈ సంఘంలో ఉన్న సహోదర ప్రేమ. ఈ సంఘంలో ఉన్న సహోదర ప్రేమ దాదాపు ఎక్కడ దొరకదు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నేను చిన్నతనంలో పెరిగిన టైంలో మా చర్చిలో ఉండే సిస్టర్సు నాకు అన్నం తినిపించేవాళ్ళు. మన సుశీలమ్మమ్మ మీకు దాదాపు తెలుసుండే, సుశీలమ్మమ్మ కానీ ఇంకా లచ్చవ్వ జగ్గవ్వ అని వేరే వాళ్ళు మా కులం కాదు, మా వాళ్ళు కాదు, ఎక్కడోళ్ళో వాళ్ళు. కానీ వాళ్ళు ఎంతగా ప్రేమగా చూసేవాళ్ళు అంటే నన్ను చాలా ఇష్టంగా చూసేవాళ్ళు. ఇంక్లూడింగ్ మా పాస్టర్ అమ్మ కూడా చాలా ప్రేమగా చూసేవాళ్ళు. నేను తర్వాత ఆలోచించిన, ఈ బయట ఇది ఇట్లా ఎవరు ప్రవర్తించరు కదా, దేవుని ప్రేమ చేతనే. మన సంఘంలో కూడా చూసుకున్నట్లయితే కష్టం వచ్చినప్పుడు కానీ సుఖం వచ్చినప్పుడు కానీ మనం పరామర్శించుకుంటాం ఒకరినొకరం కదా. డేవిడ్ అన్న కానీ సుధీర్ అన్న కానీ మాకు, ఇంకా మన సుజాత అంటోళ్ళు కానీ ఎవరైనా కానీ నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, బయట వాళ్ళతో మాట్లాడినట్టు అస్సలు అనిపించదు. మా కుటుంబ సభ్యులతోనే మాట్లాడుతున్నా కదా అని ఫ్రీగా మాట్లాడతాం. వాళ్ళు కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్ చేస్తారు, లేదా వచ్చి చూస్తారు. నాకు డేవిడ్ అన్న మా అమ్మకు కష్టం వచ్చి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒకటే మాట చెప్పాడు, తమ్ముడు నేను నీకు పెద్దనని అనుకో, ఏదైనా అవసరం ఉంటే నన్ను అడుగు అని అన్నాడు. ఇది సహోదర ప్రేమే కదా. వేరే ఎవరు ఇస్తారు ఈ ఆదరణ? ఇస్తాడా? ఇవ్వడు కదా. అంతేకాకుండా నేను ఏంటంటే, సుధీర్ అన్న ఏదైనా చిన్నది ఆ పోస్ట్లో పెట్టినా కానీ సుధీర్ అన్న ఎమ్మటే ఫోన్ చేస్తాడు, మాట్లాడతాడు చక్కగా. ఎట్లుంది తమ్ముడు? అక్కకు మొన్న అదైతే నేను దాదాపు ఏదైనా చెప్పడానికి ప్రార్థనాంశాల్లో దాదాపు చెప్పను, కానీ వాళ్ళకి తెలిసారంటే ఖచ్చితంగా ఫోన్ చేసి మాట్లాడి ఆ ప్రేమను కనపరిచినప్పుడు ఎంత ఆదరణ అనిపిస్తుంది, చాలా ఆదరణ అనిపిస్తుంది. ఇక మా పాస్టర్ గారు ఒకసారి మా అమ్మ నాన్న గొడవ పడితే ఆయన వచ్చిండు. ఒక 4-5 రోజులు మా అమ్మ నాన్న మాట్లాడుకోకపోతే ఆయన వచ్చి ఏమన్నాడంటే, అమ్మ నేను ఈ పెద్ద కొడుకు చెప్తున్నా, మీరు ఇలా మాట్లాడుకోకుండా ఉండటం నాకు ఇష్టం లేదు, నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది అని పట్టుకొని ఏడ్చాడండి. మా అమ్మను నాన్నను, మా అమ్మ మీద ఒక చెయ్యి మా నాన్న మీద ఒక చెయ్యి వేసి పట్టుకొని ఏడ్చాడు. ఎందుకు? ఆయనకేం బాధ? ఆయన ఎవరో మాకు తెలియదు. ఫస్ట్ నుండి మా దగ్గరకు వచ్చే వరకు ఆయన ఎవరో తెలియదు. ఆయన బాల్యం ఎక్కడ పెరిగాడో తెలియదు, ఆయన ఎవరో కూడా మాకు తెలియదు. ఈ ప్రేమ ఎక్కడి నుండి వచ్చింది? ఈ సహోదర ప్రేమ ఎక్కడి నుండి వచ్చింది అంటే చెప్పుకుందాం ఇప్పుడు. 1 యోహాను 4:7 చదివి వినిపించండి. 1 యోహాను 4:7. రైట్. చాలక్క. ఎక్కడి నుంచి వచ్చింది ప్రేమ అంతా? దేవుని మూలంగా వచ్చింది. ఇది బయట దొరకదు, మనం ఎక్కడ వెతికినా దొరకదు అన్న. ఒకసారి మ్యూట్లో పెట్టు, ఒకసారి మ్యూట్లో.
దూరస్తులైనా తెలియని వాళ్ళమైనా మనకు ఎవరికైనా కష్టం కలిగిందంటే దుఃఖించి ప్రార్థన చేస్తాం కదా, వెళ్ళి పలకరించేసి వస్తాం కదా. ఇది మనకు దేవుడు నేర్పించాడు. ఆయనను అందుకు స్తుతించాలి. మనం ఎవరమో ఎక్కడి వారమో మన లోపల ప్రేమను పెట్టి, ఆయన ప్రేమను మన లోపల పెట్టి ఆయనను స్తుతించడానికి అంటే మన పలకరింపుల ద్వారా, మన పరామర్శల ద్వారా దేవుడు ఎంతో ఆనందపడతాడు. మనం ఒక్కొక్కరు తోడ్పాటు చేసుకోవటం వల్ల ఆయన ఎంతో ఆనందపడతాడు. అందుకని ఆ ప్రేమను పెట్టినందుకు దేవుని స్తుతించాలి. ఆ ప్రేమను మనలో ఉంచినందుకు దేవుని స్తుతించాలి. నాకు ఒక స్నేహితుడు ఒకరోజు నైట్ ఫోన్ చేశాడు. దాదాపు రాత్రి 10:30-11 టైంలో ఫోన్ చేసి, జాషువా ఒక విషయం గురించి ప్రార్థన చేద్దామని అన్నాడు. ఏంటిదయ్యా, దేని గురించి ప్రార్థన చేద్దామని? ప్రవీణ్ పగడాల అన్న చనిపోయాడు, ఆయన గురించి ప్రార్థన చేద్దాం. ప్రవీణ్ పగడాల మాకేమో చుట్టమా బంధువా? ఆయన ఏడుస్తూ ఫోన్ చేసి అంత మంచి సేవకుడు చనిపోయాడు జాషువా, ప్రార్థన చేద్దాం. మేము ఏకీభవించి ఫోన్లో ప్రార్థన చేసుకున్నాం. దేవా, ఇంత మంచి వ్యక్తిని తీసుకొని వెళ్ళిపోయావు అని బాధపడి నాకు మళ్ళీ ఒకటి అనిపించింది. అంత మంచి వ్యక్తిని తీసుకొని వెళ్ళావు కదా, ఆయన ఎంత భారం అయితే మోసాడో మమ్మల్ని నుంచి మాకు ఆ భారాన్ని పెట్టావు. అంత గొప్ప భారాన్ని మన మీద పెట్టి నమ్మకంతో అప్పగించాడు కదా, ఆయన తీసుకున్నాడు. ఇక మీరు భరించండి అండి, మోయండి అని మనకు అప్పచెప్పాడు కదా అంత పెద్ద భారాన్ని, మనం నమ్మకస్తుల్లాగా చేసి అందుకు కూడా స్తుతించాలి దేవుణ్ణి. ఇంకా నేను ఇంకొక విషయాన్ని గురించి కూడా చెప్పాలనుకుంటాను. టైం అయిపోయింది కాబట్టి ఆపేస్తాను. ఒక విషయం చెప్పేస్తా. ఏంటంటే, మనదొక కులం, మానవ కులం, దేవునిదొక కులం, దైవ కులం. తారతమ్య భేదం లేకుండా మనల్ని అసలు కేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు దేవునికి. కానీ మనం చేసే పనులకి దేవుడు మనల్ని ఎంత అసహ్యించుకుంటాడంటే, పాపాన్ని చూడలేనటువంటి కన్నులు గడవాడని బైబిల్లో రాసి ఉంటుంది. నిరంతరం గుచ్చే మనల్ని నిరంతరం మురికి చేసుకునేది. పిల్లలు ఎప్పుడు పోయి దుమ్ములో ఆడుతూ ఉంటారు, ముట్టుకోవటానికి ఇష్టపడక పోయి స్నానం చేపించి ఎత్తుకుంటాం. అంతే కదా. అలాంటి ప్రతిసారి మనం తప్పులు చేసే మనల్ని దేవుడు అసహ్యించుకోకుండా మురికిలోకి వచ్చాడు. ఆయనకి ఏం అవసరం? ఆయన ప్రాణం పెట్టకపోతే మన నరకం మనకే కదా. కానీ నరకం నుంచి వినిపించడానికి ఆ దేవుడు ప్రాణత్యాగాన్ని చేసి మరి వచ్చి మన కోసం చనిపోయినందుకు కూడా మనము ఆయనను స్తుతించాలి. ఇంకొకటి, ఆయన ఎందుకు లేచాడంటే, ఆయన ఏమంటారు, ప్రౌడ్గా నేను వీళ్ళ ప్రేమను వీళ్ళకి పెట్టాను, వీళ్ళు ఇంత అన్యోన్యంగా ఉంటున్నారు అని ఆయన ఆనందపడటానికి కూడా అవకాశం ఇచ్చిన మన జీవితాలను బట్టి కూడా దేవుని స్తుతించాలి. నేను 3 విషయాలు చెప్పేసి ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాలనుకున్నాను. సో టైం అయిపోయింది, ఇంకా నేనేం చెప్పదలుచుకోలేదు. మోషే అహరోనుల గురించి వివరించాలనుకున్నాను, టైం లేదు. సో ఓకే, దేవుడు మనల్ని ప్రేమించటం మన లోపల పెట్టినందుకు దేవుని స్తుతిద్దాం. ఒకరి ఎడల ఒకరిని గౌరవపరచుకోవటం నేర్పినందుకు దేవుని స్తుతిద్దాం. ఒకరి కోసం ఒకరు దుఃఖించి ప్రార్థన చేయటానికి మనలో పెట్టిన భారాన్ని బట్టి, సహోదర ప్రేమను బట్టి దేవుని స్తుతిద్దాం. ఇదంతా ఇచ్చిన మన ఆయుష్కి మనం అనుభవించటానికి, అంటే ఈ సహోదర ప్రేమను కలిగి ఉండటానికి మనకు ఆయుష్ను పెంచిన దేవుని కూడా స్తుతిద్దాం. అందరికీ వందనాలు. దయచేసి